హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో దోశకి లేదా ఇడ్లీకి సైడ్ డిష్గా నంచుకోవడానికి బీరకాయ పచ్చడిని చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకుందాం. నూనె కాగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటినీ వేసుకుందాం. ఇవి దాదాపుగా 1/2 కేజీ బీరకాయలను ఉపయోగిస్తున్నాను. బీరకాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకుందాం. అలాగే నేను ఇక్కడ 5 టమోటాలని తీసుకుంటున్నాను. ఇవి హైబ్రిడ్ కాయలు కాదు, ఇక్కడ నేను నాటు టమోటా కాయలను వాడుతున్నాను. అలాగే 6 లేక 7 పచ్చిమిరపకాయలను వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ స్పైసీగా తినేవాళ్ళు 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. దీని సమయం దాదాపుగా 10 నిమిషాల సమయం పడుతుంది. ఒకసారి అన్నిటిని కలిపిన తర్వాత కడాయి పైన మూత పెట్టండి. ఇది దాదాపుగా దగ్గరికి వచ్చేసింది. అలాగే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు చల్లారనివ్వాలి. అప్పుడే మనం మిక్సీ పట్టుకుందాం. ఒక చిన్న మాట, అదేంటంటే వేడిగా ఉన్నప్పుడు ఏ పదార్థాలను మిక్సీలో వేయకూడదు. అవి చల్లగా లేక గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఇలా ఈ పచ్చడి అంతా మిక్సీ వేసుకున్న తర్వాత అందులో కొంచెంగా చింతపండుని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టమోటాలు నాటుకాయలు కాబట్టి మరింత పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ని కూడా వేసుకుందాం. ఎందుకంటే మనం ముందుగా 1/2 చెంచాడు సాల్ట్ని వేసుకున్నాం. రుచికి తగినంత సాల్ట్ని మాత్రమే వేసుకోండి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకుందాం. నూనె కాగిన తర్వాత అందులో కొంచెంగా ఆవాలు, అలాగే బద్దమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండు మిరపకాయలు అవి కట్ చేసుకొని చిన్నవిగా వేసుకుందాం. అలాగే 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుందాం. తాలింపు అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే అవి త్వరగా కలర్ చేంజ్ అయిపోయింది, మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు రోస్ట్ అయిపోయింది కదా. వీటిని పచ్చడిలోనికి వేసుకొని కలుపుకుందాం. ఇడ్లీకి, దోశకి కొబ్బరి పచ్చడికి బదులు యమ్మీగా, డిలీషియస్గా, రుచికరమైన ఈ బీరకాయ టమోటా పచ్చడి నంచుకొని తినండి. సూపర్గా ఉంటుంది. అంతేనండి, బీరకాయ టమోటా పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ అందరి ముందుకు మరొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.